హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. సో ప్రజెంట్ నేను వచ్చేసి తిరుమలలో ఉన్నానండి. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే మాత్రం డెఫినెట్గా తిరుమల దర్శనానికి అయితే వస్తాను. సో అలాగే ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. యాక్చువల్గా ఇది ఇయర్లో సెకండ్ టైం అనమాట. ఫిబ్రవరిలో ఆల్రెడీ వచ్చాను, మళ్ళీ ఇది సెకండ్ టైము. స్వామివారు ఆయన డేట్స్లో మళ్ళీ ఇప్పించాలనుకుంటున్నారు. నేను వచ్చి నిన్న నైట్ బయలుదేరానండి. ఏంటంటే మాకు ముఖ్యంగా నవంబర్లో, ప్రతి సంవత్సరం నవంబర్లోనే వస్తాం ఇక్కడ. ఎందుకంటే నాకు ఆఫీస్ పరంగా హాలిడేస్ వస్తాయి. సో దాని గురించి అని చెప్పేసి నేను 3 నెలల క్రితమే ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటాం అనమాట. ట్రైన్స్కి కానీ, లేకపోతే అకామిడేషన్ కానీ, దర్శనానికి కానీ, ఇవన్నీ కూడా 3 నెలల క్రితమే చేసుకుంటాము. సో డెఫినెట్గా నవంబర్ నెలలో మస్ట్ అండ్ షుడ్ విజిట్లో మాకు తిరుపతి అయితే ఉంటుందన్నమాట. తర్వాత సమ్మర్లో మాత్రం ఏదైనా ఒక హాలిడే ట్రిప్ అనేది ఉంటుంది. సో ఈ సంవత్సరం స్వామివారు అయితే మళ్ళీ రెండోసారి రప్పించడం జరిగింది. సో మార్నింగ్ మేము 5:30కి దిగామండి ట్రైన్. సో 5:30 తర్వాత అక్కడ నేను జీప్ తీసుకుని, ఎప్పుడు జీపే తీసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉంది, నాసియా ఉంది. సో అందుకోసం చెప్పేసి జీపే తీసుకుంటాం. ఆ జీప్ తీసుకున్నా కూడా అయిపోతూ ఉంటాయి మనకి, అయినా సరే ఆగము. సో చాలా సంవత్సరాల క్రితం కూడా నేను తిరుమల వచ్చిన వీడియోస్ పెట్టాను. వీలైతే నేను ఐలింక్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది. చెక్ ఇన్ ద సెన్స్ మనకి పాంచజన్యం అనే కాటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా త్వరగా అండి, చాలా ఈజీగా. అంటే మనకి రిజర్వేషన్ ఉంటే చాలు, జస్ట్ చాలా త్వరగా మనకి రూమ్స్ అనేవి ఇచ్చేస్తున్నారు అనమాట. సో జస్ట్ స్కాన్ చేసుకుంటున్నారు, మనకి తీసుకొచ్చిన పేపర్ ఆటోమేటిక్గా మన మొబైల్కి అయితే SMS వస్తుందన్నమాట, ఏ కాటేజ్ అలర్ట్ చేశారని చెప్పేసి. సో మాకైతే పాంచజన్య చూస్తే కనిపిస్తుంది. సో పాంచజన్య అని చెప్పేసి ఆ కాటేజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దాని ఆపోజిట్లోనే మనకి హోటల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ అలానే కాకుండా మనకి ప్రసాదం కూడా మనకి దొరుకుతుంది. నాకు చాలా ఇష్టం అండి. వెంగమాంబ ప్రసాదం ఒక లెక్క. మనకి ఇక్కడ తిరిగేటప్పుడు మనకి సైడ్లో కూడా పెట్టి అన్నప్రసాదాలు ఇస్తూ ఉంటారు కదా, అదైతే నాకు చాలా ఇష్టం అనమాట. సో భోజనం చేసినా కూడా కంపల్సరీ తింటాను అనమాట, అంత ఇష్టం నాకు. సో ఇప్పుడు వచ్చేసి మేము వరాహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే స్వామివారి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకోవాలి. సో మేమైతే వరాహస్వామి టెంపుల్కి దర్శనంకి అయితే వెళ్తున్నామండి. సో దారిలో మనకి అన్నప్రసాదం అని చెప్పేసి చాలా చోట్ల పెడుతూనే ఉంటారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అనమాట. సో చూస్తున్నాను, సో వెళ్దామా అని చెప్పేసి. సో జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం. ఇది మనకి కన్వీనియంట్గా మనకి దారి మధ్యలో, అంటే మనం ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ మధ్యలో పెడుతూనే ఉంటారు అన్నప్రసాదం అని చెప్పేసి. సో నేనైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి కదా, సో దాని ఆపోజిట్లో అంటే CRO ఆఫీస్ దగ్గర ఉంటుందన్నమాట. సో అక్కడైతే లైన్లోకి నించడం అయితే జరిగింది మేమందరం కూడా. సో అన్నప్రసాదం తీసుకుని, సో తర్వాత అంటే వరాహస్వామి టెంపుల్ దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా, సో దీనికన్నా ముందే మనం చేసేసి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి అన్నప్రసాదం తీసుకుంటున్నాం అనమాట. సో అన్నప్రసాదం అయితే తీసేసుకున్నాము. తీసేసుకున్నాము ఫైనల్. కానీ ఇది ఎక్కడంటే కరెక్ట్గా మనకి స్వామివారిది విగ్రహం ఉంటుంది కదా, అందరూ ఫొటోస్ తీసుకుంటారు వెనకాల గార్డెనింగ్ టైప్లో, వాల్కి ప్లాంట్స్ అన్నీ ఉంటాయి కదా, అక్కడ అనమాట. HDFC బ్యాంక్ దగ్గర చక్కగా కూర్చుని తినొచ్చు అనమాట. సో చక్కగా కూర్చుని మొత్తం అంతా కంప్లీట్ చేసి చాలా వేడిగా ఇస్తారు, మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. సో చాలా వేడిగా ఇస్తారు. నేను అక్కడికి వెళ్తే డెఫినెట్గా 3 పూట్లు ఇదే తింటాను, నాకు అంత ఇష్టం అనమాట. సో నేను నెక్స్ట్ వచ్చేసి మనం ఒక్కొక్కటి స్టెప్కి వెళ్తున్నాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామిది మనకి ఉంటుంది కదా ఫొటోస్ దిగడానికి, చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా. వెనకాల అన్ని ప్లాంట్స్ ఉంటాయి. సో చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతారు. కంపల్సరీ తిరుమల వెళ్తే అక్కడ కంపల్సరీ ఒక ఫోటో అయినా ఉంటుంది వాళ్ళకి. సో అక్కడ ఫోటో కోసం వెళ్తున్నాం అనమాట. సో అందరం అయితే చాలా మంచి ఫొటోస్ దిగామన్నమాట. వీలైతే నేను షార్ట్స్ ఫామ్లో పెట్టడానికి ట్రై చేస్తాను. సో చాలామంది అయితే ఉన్నారన్నమాట అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి. సో మేము కూడా ఈ స్వామివారి దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకి
మామిడికాయలు మీకు తెలిసే ఉంటుంది కంపల్సరీ తిరుపతిలో అండ్ కొన్ని ప్లేసెస్లో వైజాగ్ బీచ్ దగ్గర అలాగే చెన్నై బీచ్ దగ్గర అట్లా కంపల్సరీ కొన్ని ప్లేసెస్లో మామిడికాయ ఇట్లా మనకి సేల్ చేస్తారు కదా కట్ చేసి చాలా బాగుంటుంది యాక్చువల్గా తినడానికి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. అండ్ మా పెద్ద అబ్బాయికి కూడా చాలా ఇష్టము, సో అందుకని తీసుకున్నాను. అండ్ ఇవైతే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయండి తిరుమలలో. ఈసారి మాత్రం కొత్త ఐటమ్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ భలే న్యాచురల్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి క్లాత్తో చేశారు, కింద ప్లాస్టిక్ స్టెమ్ ఇచ్చారనమాట. సో ఎవరికైనా పంచిపెట్టడానికి ఇంటి దగ్గర అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా ఒకటి 30 రూపీస్ చెప్పారు, బట్ నేను 5 పీసెస్ 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. సో ఆయన తగ్గించారు. సో ఇవి కలర్స్ అనమాట, చాలా ప్రెట్టీగా ఉన్నాయన్నమాట. చూడగానే భలే బ్రైట్గా అనిపించాయి. సో మీలో ఎవరైనా కూడా తిరుమల షాపింగ్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ ఐటెం నచ్చితే తీసుకోండి. చాలా బాగుంది, అంటే రీజనబుల్ ప్రైస్కి. కొంతమంది అంటే చాలామంది పెట్టుకుంటారు ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి అన్న టైప్లో. సో అలా ప్రిఫర్ చేసే వాళ్ళకి చాలా నచ్చుతాయి అన్నమాట ఇవి. అండ్ ఫైనల్లీ వచ్చేసాం అనమాట. గోపురం ఆపోజిట్లో మనకి ప్లేస్ ఉంటుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. సో అక్కడికైతే రావడం జరిగింది. యాక్చువల్లీ ఫ్లవర్స్ కొన్నది కూడా అక్కడే ప్లేస్ అనమాట. మెట్లు దిగిన తర్వాత మనకి రైట్ సైడ్ ఉంటాయి ఫ్లవర్స్. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇదైతే మాత్రం. నాకైతే చాలా చాలా ఇష్టం ఇక్కడికి రావడం. నేను ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోస్లో కూడా అదే చెప్తాను, ఒక రీఛార్జ్లా ఉంటుంది నాకు ఇక్కడికి వస్తే. అండ్ దట్టు నవంబర్లో బ్యూటిఫుల్ వెదర్ కండిషన్కి ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. సో ఫైనల్లీ వరాహస్వామి దేవాలయానికి అయితే వచ్చేయడం జరిగిందండి. లైన్ క్యూ కూడా చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే చెప్తాను మీకు, చూడడానికి జనాలు తక్కువ ఉన్నట్టుగా అనిపించారు కానీ బట్ నాకు దర్శనం అప్పుడు కనిపించారు జనాలు అసలు ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి. సో దర్శనానికి అయితే క్యూ లైన్లోకి అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత మెయిన్ తిరుపతి వచ్చినప్పుడు తిరుమల వచ్చినప్పుడు డెఫినెట్గా నేను చేసే రిచువల్స్లో కంపల్సరీ అది ఎప్పుడు వచ్చినా సరే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ది క్యాలెండర్ అండ్ డైరీ తీసుకోవడం నాకు ఒక రిచువల్ అనమాట. డెఫినెట్గా ఫాలో అవుతాను. సో ఈ సంవత్సరం అంటే నేను వచ్చినప్పుడు 2024 ఎండింగ్లో వచ్చాను కాబట్టి 2025 డైరీ అండ్ 2025 క్యాలెండర్ తీసుకున్నాను అనమాట. సో రెండు కలిపి నాకు 280 రూపీస్ పడ్డాయి. యాక్చువల్గా డైరీ నేను ఇంకొంచెం స్మాల్ సైజ్ తీసుకుంటాను, బట్ అవి ప్రజెంట్ స్టాక్ లేవు. సో ఇది మాత్రం మంచి సైజ్, అంటే పెద్ద సైజ్ అనమాట. సో ఇది స్టాక్లో ఉంది. సో ఫైనల్లీ నేనైతే తీసేసుకున్నాను అనమాట డైరీ అండ్ క్యాలెండర్. సో స్వామివారి క్యాలెండరే మేము తీసుకుంటాం ఎప్పుడు కూడా. సో మీకు తెలిసే ఉంటుంది కర్పూరము అండ్ అలాగే కొబ్బరికాయలు అమ్ముతారు కదా దాని పక్కనున్న బుక్ స్టాల్లో అనమాట. చాలా దొరుకుతాయి ఇక్కడ యాక్చువల్గాని, ధూప్ స్టిక్స్ అని అగరబత్తీస్ అని ఇవన్నీ చాలా దొరుకుతాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. బట్ ఇంట్లో ఆల్రెడీ చాలా అగరబత్తులు అయితే ఉన్నాయండి, లాస్ట్ టైం తీసుకెళ్ళినవే ఇంకా అవ్వలేదన్నమాట. సో అందుకోసం అవి అయితే తీసుకోలేదు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా కరెక్ట్గా స్వామివారి కోసం కర్పూరం వెలిగించే దగ్గర ఆపోజిట్లో. సో అక్కడ స్వామివారికి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి దర్శనానికి అయితే రావడం జరిగిందనమాట. సో లోపలైతే ఏం చూపించట్లేదు, ఓన్లీ బయట ప్రాంగణం మట్టుకే చూపిస్తున్నాను. సో జనం అయితే చాలా ఎక్కువ మందే ఉన్నారండి. సో దర్శనం అయితే అయిపోయింది, ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుని వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మాకు నైట్ 8 o'clockకి దర్శనం అండి. సో కొంచెం రెస్ట్ తీసుకుని 8 o'clockకి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో నాకు మళ్ళీ నైట్ ఆఫీస్ ఉంది 12:30కి నైట్ లాగిన్. సో ఫైనల్లీ నేనైతే దర్శనానికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇలా రెడీ అయ్యాను. సో సారీ వచ్చేసి పెన్ కలంకారీ అవుట్లైన్ నిజాం బోర్డర్ మంగళగిరి సారీ అండి. ఈ సారీ వచ్చి నేను మిస్సమ్మ హ్యాండ్లూమ్స్, మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా చెప్పండి అసలు ఎలా ఉందని చెప్పేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఈజీ టు క్యారీ అనమాట, మంచిగా అనిపించింది. పైన సారీ మీద అంతా కూడా మనకి కౌజ్ అనమాట, గోవులు వచ్చాయి. చాలా బాగుంది సారీ, చాలా కంఫర్టబుల్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం సెల్ ఫోన్స్ తీసుకెళ్ళకూడదు కాబట్టి సెల్ ఫోన్స్ ఇంట్లో రూమ్లో పెట్టేశాను. సో వచ్చిన తర్వాత చాలా టైం పట్టిందండి, 5.5 hours పట్టింది నాకు దర్శనం చేసుకుని రావడానికి. సో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము అందరం కూడా 365 ఒత్తులు వెలిగించేసాం. అమ్మ వెలిగించలేదు, సో అందుకోసం అమ్మ గురించి అని చెప్పేసి 365 ఒత్తులు తీసుకొచ్చాం అనమాట ఇక్కడికి వెలిగిస్తుందని చెప్పేసి.
అండ్ అలాగే మేము నలుగురం కూడా నేతి దీపాలు తీసుకొచ్చామండి ఇక్కడ వెలిగిద్దామని చెప్పేసి. సో అవి కూడా వెలిగిస్తున్నాం అనమాట. కర్పూరము అలాగే దీపాలు చాలామంది వెలిగిస్తున్నారండి. ఎందుకంటే ఈ మాసం ఏదైతే కార్తీక మాసం మొత్తం ఫుల్ ఉందో అంతా కూడా చాలా డివైనిటీతో ఉంటుంది అండ్ స్పిరిచువల్గా ఉంటుంది కాబట్టి సో చాలామంది 365 ఒత్తులు అండ్ అలాగే గీ ఒత్తులు అదే నేతి ఒత్తులు కూడా ఇక్కడ వెలిగిస్తున్నారనమాట. సో నేను కూడా ఆ ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. పంచగవ్య దీపాల్లో నేతి ఒత్తు పెట్టి తీసుకొచ్చాను అనమాట. సో నాకైతే చాలా బ్లెస్డ్ అనిపించింది ఈ ఫీలింగ్ అనేది. సో స్వామివారి ప్రాంగణంలో మనం కార్తీక మాసంలో దీపం వెలిగించడం చాలా 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 స్పెషల్. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. సో దర్శనంకి అయితే చాలా టైం పట్టింది కదా. సో బయటకు వచ్చేసరికి 12:40 కాదు 12:25 అట్లా అయిపోయింది. సో గబగబా వచ్చి లాగిన్ చేసి మొత్తం మీద ప్రశాంతం అండి, హ్యాపీ ఎండింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు బాయ్ బాయ్.